కాలుష్యంతో సతమతమవుతున్న తమ గ్రామాలను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలంలోని 5 గ్రామాల చేసి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజిపల్లి, గడ్డపోతారం, కిష్టేపల్లి, అలీనగర్, గండిగూడెం చేసి నాయకులు రమాకాంత్ దండే, మహేష్ నాగరాజు, కిరణ్లు మాట్లాడారు. తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్మా, కెమికల్ పరిశ్రమలు నిబంధనలు పాటించకపోవడంతో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మూగజీవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఫార్మా రంగంలోనే అతిపెద్ద సంస్థలుగా చెప్పుకునే పరిశ్రమలు సైతం నిబంధనలు పాటించుకోవడం దురదృష్టకరమని అన్నారు. నిబంధనల ప్రకారం పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేసి బయటకు వదలాల్సి ఉండగా ఎక్కడా జరగడం లేదని అన్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థాలను నేరుగా బయటకు వదులుతుండడంతో వాయు కాలుష్యంతో పాటు చెరువులు, భూమి కూడా కాలుష్య కాసారంగా మారుతుందని అన్నారు. పట్టించుకోకుండా నిబంధనలకు వ్యతిరేకంగా టోటల్ కాలుష్యాన్ని వదిలేశారు. దాన్ని మేము రెండేళ్లుగా పట్టుకున్నాము. పీసీబీ తెలంగాణ రీజనల్ పీసీబీకి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. డైలాండ్ వాళ్ళు కూడా మొత్తం ఫొటోస్, వీడియోస్ అన్ని తీసుకున్నాను. దీన్ని ఈ హెడ్రోలైట్స్ ఈరోజు పట్టుబడ్డది, కానీ మీరు చూడకపోతే అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇదే పరిస్థితి ఉన్నాయి. కాలుష్య వ్యర్థాలని వదలడం వల్ల మా ఆరోగ్య భద్రతకు ముప్పు ఏర్పడింది. దీనికి ఆరోగ్య భద్రత చాలా ఇంపార్టెంట్. పబ్లిక్కి సేఫ్టీ, పబ్లిక్ హెల్త్ది చాలా నష్టం జరుగుతుంది. అక్కడ లేదు, నీళ్ళు కూడా లేవు. మంచిగా నీళ్ళు కానీ ఈ మంచినీటి సౌకర్యం కూడా ఈ ఊరికి లేదు. మొన్న బస్ సౌకర్యం దామోదర్ మినిస్టర్ గారిని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఈ గ్రామంలో తగిన నివారణ చాలా ఉంటుంది. అందుకే ఈ పాత్రికేయులను అందరినీ కూడా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఇన్వైట్ చేసి ఈ సమావేశం ఏర్పాటు చేశాను ఈరోజు. అయితే దీన్ని డీటెయిల్గా మా వాళ్ళు ఇంటికి వస్తున్నారు. ఇది ఈ పోరాటం, కాలుష్య పోరాటం జాయింట్ యాక్షన్ కమిటీ కాజీపల్లి గ్రామం నుంచి చేస్తున్నాము. ఇది మా గ్రామంకి సంబంధించిన విషయమే కాదు, 5 గ్రామాలు చాలా కాలుష్యంతో బాధపడుతున్నాము, చెప్పలేని బాధ. సో మీకు అక్కడికి ఈ మీడియా మిత్రులు మీరు కాజిపల్లి గ్రామంకి విజిట్ అయినట్లయితే, కాజిపల్లి గడపోతారం వచ్చినట్టయితే మీకు వాస్తవ పరిస్థితులు తెలుస్తుంది. మనం ఇప్పుడు ఫ్లోరైడ్ అనగానే నల్గొండ అంటారు, కానీ ఫేమస్ ఇక్కడ కాజిపల్లి అనేది న్యూస్లో వార్తలలో కేవలం డిస్ట్రిక్ట్ వర్క్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఇప్పటివరకు ఏ వర్క్ కూడా కాజిపల్లిలో కాలుష్యం ఉందా అనేది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది సిటీకి అత్యంత దగ్గరలో ఉన్న గ్రామం కాబట్టి మనం ఈ సమస్యని మొత్తం రాష్ట్ర స్థాయి సమస్య, ఇది మా గ్రామం ఒకసారికి సంబంధించింది కాదు ఇది. కాబట్టి అందరూ కూడా ఈ సమస్యను మనం ముందుకు తీసుకుపోవాలి. దీని ప్రజలు పోరాటం వచ్చేసి కాజిపల్లి గ్రామము, కిష్టేపల్లి, గడ్డపోతారం, అలీనగర్ వచ్చి చిన్నార మండలం నుంచి ఉన్నాయి ఈ గ్రామాలు. గండిగూడెం వచ్చి చూద్దాం. ఇది నిన్న పెట్రోల్ ల్యాబ్స్ దగ్గర మేము పట్టుబడ్డ కాలుష్య వ్యర్థాలు డైరెక్ట్గా పట్టుబడ్డది. సో దీనికి చర్యగా మేము పీసీబీకి కంప్లైంట్ ఇచ్చారు. డైరెక్ట్గా నీళ్ళు కాలుష్య వ్యర్థాలు ఎందుకంటే మేము షూట్ చేసిన వీడియోలు ఇవి. ఈవెన్ డైల్ 100 సిబ్బంది కూడా వీడియోస్ ఇది మంచినీళ్ళు అయితే ఉండదు కదా సార్, మురుగు వస్తుంది, డైరెక్ట్ ఫ్యాక్టరీల నుంచి వస్తుంది. వాళ్ళ డైరెక్ట్ కంపెనీ గేట్ అవుట్లెట్ నుంచి మేము చిత్రీకరించిన వీడియోలు మొత్తం కూడా గేట్ డైరెక్ట్గా ఎవరు అడిగేవారు లేదని చెప్పేసి డైరెక్ట్గా అండ్ అదర్ ఇండస్ట్రీస్ కెమికల్ ఇండస్ట్రీస్లో ఈ ప్రధాన ఫార్మా ఇండస్ట్రీస్ ఇవి వచ్చేసి మీడియా రిపోర్టింగ్ జరుగుతున్న కాలుష్యానికి సంబంధించి వేరే ఆర్టికల్స్ కానీ ఫిర్యాదు చేశాం. Soil and call for action. Clean up of contaminated areas. Strict regulations to prevent future pollution. ఇవి మేము కోరుకుంటున్నాము. మా ఆరోగ్య భద్రత, మా గ్రామాల భవిష్యత్తుని మేము కోరుకుంటున్నాము. నమస్తే, నా పేరు రమాకాంత్, నేను న్యాయవాది, కాజిపల్లి గ్రామానికి చెందిన యువకుని. ఇక్కడ కాలుష్య పోరాటం మీద చేసి
తరఫున మేము గత 3 నెలల నుంచి ఈ పోరాటం చేస్తున్నాము. ఈ కాలుష్య రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి మా యువకులందరం కూడా ప్రయత్నం చేసి మేము అందరం పోరాటం చేస్తున్నాము. కానీ ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో కెమికల్ ఇండస్ట్రీస్ గడ్డపోతారంలో కాజీపల్లి గ్రామంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ కాలుష్య వ్యర్థాలని ఎట్లాంటి కాలుష్య నియంత్రణ చట్టాలను పాటించకుండా వదలడం వల్ల మా ఆరోగ్య భద్రతకి ప్రమాదం ఏర్పడింది. మళ్ళీ వాగులు, కుంటలు, చెరువులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ ఈ రెడ్ హ్యాండెడ్గా హెట్రో ల్యాబ్స్ని మొన్న దొరకబట్టినా కానీ పీసీబీకి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పీసీబీ అధికారులు ఇప్పటికీ నిమ్మకు నీరెత్తనట్టు ఎట్లాంటి కూడా చర్యలు తీసుకోలేదు. నిన్నటి నుంచి ఎట్లాంటి అధికారులు కూడా రాలేదు. ఎట్లాంటి కంప్లైంట్స్ అది ముందుకు తీసుకుపోతలేరు. నేను ఈ కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సభాముఖంగా ఈ సీఎం గారికి పేరు అందరి తరఫున కాజీపల్లి గ్రామస్తులు, గడ్డపోతారం, కిష్టేపల్లి, అలీనగర్, జిన్నారం మండల్ నుంచి ప్రత్యేకంగా వచ్చి మా గోడు విన్నపించుకుంటాము. ఈ కాలుష్యాన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి పంపించేసేయాలి, శాశ్వత పరిష్కారం ఇవ్వాలి. ఇక్కడ నుంచి కంపెనీస్ పోయినట్టయితే మా జీవితాలు అందరూ కూడా బాగుంటాయి. ఇక్కడ జీవనోపాధి కోల్పోతున్నారు, ఈవెన్ ఆరోగ్యంగా ఖరాబ్ అవుతున్నారు. మనకు అబార్షన్స్ కానీ, హెయిర్ ఫాలింగ్ కానీ, హెల్త్ సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని ఈ సభాముఖంగా సీఎం గారిని కోరుతున్నాము. హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్టయితే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మాకు మంచినీటి వసతి లేదు. దీనికి మంచినీటి 200 లీటర్స్ చొప్పున అందరికీ కూడా ఈ కాలుష్యరహిత గ్రామాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మీరు కూడా మాకు వాటర్ వస్తట్టు తగిన చర్యలు తీసుకొని కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం గారిని అభ్యర్థిస్తున్నాము. ఈ ఇండస్ట్రీస్ని ఇక్కడ నుంచి తరలించి ఫార్మాసిటీకి తరలించాలి. ఇదే మాకు పర్మనెంట్గా సొల్యూషన్. అయితే ఇది తరలించినట్టయితే మాకు మా ఆరోగ్యం మెరుగుపడుతుంది, మా జీవన ఆధారం కూడా మెరుగుపడుతుంది. దయచేసి మీకందరికీ, ప్రభుత్వ పెద్దలకు అందరికీ దృష్టికి తీసుకెళ్తున్నాము. మా సమస్యని పరిష్కరించండి. లేదంటే ఈ సమస్య పరిష్కరించలేదు అంటే మేము పొల్యూషన్ బోర్డు తెలంగాణ సనత్ నగర్ ముంగట వచ్చే వారం నుంచి మేము ధర్నా అన్నది చేస్తున్నాము. ఇక నిర్వాధిక ఎన్నో వాస్తవ సంఘటనలు, ఎన్నో చీకటి మన జనాలకి తెలియజేసినటువంటి జర్నలిజం వల్ల ఎన్నో సమస్యలు అరికట్టడం జరిగింది గతంలో. కాబట్టి జర్నలిజానికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాది కాజీపల్లి గ్రామం, జిల్లా పురాంచల్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా. అయితే ఈ ఫ్యాక్టరీల ద్వారా మాకు చాలా సమస్యలు, మాకు పంచభూతాలు ఏవైతే ఉంటాయో ఈ ఆకాశం, భూమి, గాలి, నీరు, ఈ పంచభూతాలలో మాకు ఈ కెమికల్ కంపెనీల వల్ల వాటి నుంచి వచ్చే పెద్ద జలాల వల్ల భూగర్భ జలాలు పాడైపోయినాయన్న. మా దగ్గర అన్ని ఊళ్ళలో నల్లరేగడి భూములు నల్లగా ఉంటే మా దగ్గర ఆ మట్టి చూసినట్టయితే ఎర్రగా ఉంటుంది. అంటే ఈ కెమికల్ నీళ్ళు పారడం వల్ల వాటి పరిస్థితి అయిపోయింది, భూసారం బాగా తగ్గిపోయింది. మరోవైపు రసాయన విషయంలో దానివల్ల కూడా కాలుష్యం బాగా పెరుగుతుంది. అయితే ఈ గాలి పరిస్థితి మాకు ఎట్లుంటుందంటే ఒక్కోసారి చిన్నపిల్లలు అస్వస్థతకు గురై హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయన్న. మాకు శ్వాసకోశ సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే ఈ నీళ్ళ వల్ల జుట్టు రావడం, చర్మ సమస్యలు, ఇట్లా మొదలైన సమస్యలు